ప్రభు పరిశుద్ధ నామంలో మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి ఆయన్ని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఆమేన్. ఎంత బలమైన శ్రేష్టమైన మనలో ధైర్యాన్ని నింపే మాట ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్న, ఈ ప్రామిస్ని రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాట నెరవేర్చబడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి దైవజనుడైనటువంటి డిఎల్ మోడీ గారు ట్రైన్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయనకు ఎదురుగా ఒక యవ్వనస్తురాలు కూర్చుంది. ఆమె దాదాపు ఒక 18 లేదా 19 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ. కొంచెం చిరాగ్గా, కొంచెం ఏదో అన్యోన్యతగా, అసహనంగా కనిపిస్తూ ఉంది. అప్పుడు డిఎల్ మోడీ గారు అడిగారంట, అమ్మా నువ్వు బిలీవర్వా? ఆర్ యు ఏ క్రిస్టియన్? ఆర్ యు ఏ బిలీవర్? నువ్వు ఒక విశ్వాసివా అని అడిగారట. ఆ మాటకి ఆమె చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఎవరో తెలుసా, నేను ఒక బిషప్ కుమార్తెని, నేను ఒక బిషప్ కుమార్తెని అని ఆమె గర్వంగా చెప్తోంది. అప్పుడు డిఎల్ మోడీ గారు అడుగుతున్నారట, ఎందుకమ్మా మరి నువ్వు అంత చిరాగ్గా ఉన్నావు, ఎందుకమ్మా నువ్వు అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు అంటే, ఏం లేదండి, మా నాన్నగారికి నేను ఒకటి కొనియమని రిక్వెస్ట్ చేశాను, కానీ ఆయన నాకు ఇవ్వడం లేదు. ఎన్నో రోజులుగా నేను అడుగుతున్నాను, కానీ అది నాకు ఇవ్వడం లేదు అని అన్నదట. అప్పుడు డిఎల్ మోడీ గారు ఈ విధంగా సమాధానం చెప్తా ఉన్నారు, అమ్మా నువ్వు బిషప్ కుమార్తెవు గనుక నీకు అది దొరకట్లే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నీకు దొరకట్లే. ఆమె షాక్ అయింది. బిషప్ కుమార్తెనైనా నాకు దొరకకపోవడం ఏంటి, మా నాన్న చాలా రిచ్, ఆయన కావాలంటే ఏదైనా ఇస్తాడు అన్నట్లు మాట్లాడుతూ ఉంది. కానీ డిఎల్ మోడీ గారు అంటున్నారు, అవునమ్మా నువ్వు బిషప్ కుమార్తెవుగా ఉన్నందుకే నీకు అది దొరకట్లేదు. నువ్వు ఒకవేళ రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడు అయిన యేసు క్రీస్తు కుమార్తెవై ఉంటే అది నీకు ఖచ్చితంగా దొరుకుతుంది అని. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం చాలా సుస్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఏంటంటే, ఆయన అడిగితే ఏదైనా ఇస్తాను అంటున్నాడు, ఏదైనా ఇస్తాను అంటున్నాడు. అడుగుడి, జనములను మీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట ఈ లోకంలో ఎవరైనా చెప్పగలరా? ఒకసారి మీ నాన్ననో, మీ అమ్మనో, లేదా మీ కుమారులుంటే కుమారులను, కుమార్తెలను, మీ అన్నదమ్ములుంటే వాళ్ళను అడిగి చూడండి. ఎనీబడి, ఎవరైనా ఈ లోకంలో ఇంత స్ట్రాంగ్గా చెప్పగలరా, నేను ఏదైనా నీ కోసం ఇస్తా, ఏదైనా నేను చేస్తానని? ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ పరిమితి ఏంటో వాళ్ళకి తెలుసు, వారు చేస్తున్న ఉద్యోగం ఏంటో వాళ్ళకి తెలుసు, వారు ఉంటున్న ప్రాంతం ఏంటో వాళ్ళకి తెలుసు, వారి బ్యాంకు బ్యాలెన్స్ ఏంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఇవ్వలేరు. కానీ సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారు సమస్తమును ఇవ్వగలరు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నోటి మాట చేత ఈ లోకాన్ని ఏం చేశారట? సృజించారు. ఈ లోకము, దానిలో ఉన్న సమస్తము కూడా నావే అని దేవుడు ఎప్పుడో క్లెయిమ్ చేశాడండి. ఈ రోజున నీకు ఏదైనా కావాలంటే వాళ్ళ వీళ్ళ కాళ్ళు పట్టుకో మాకు. నీకు న్యాయం కావాలా ఈరోజు? నీకు ఆరోగ్యం కావాలా ఈరోజు? నీకు నీ కుటుంబం యొక్క రక్షణ కావాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? లేదా నీ యొక్క చదువులో నువ్వు మంచిగా ముందుకు వెళ్ళడానికి జ్ఞానం కావాలా? వాట్ ఎవర్ యు వాంట్ టుడే, ఈరోజు నీకేది కావాలో ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరినూ అడక్కు, యేసు క్రీస్తు వారిని అడుగు. నువ్వు ఆయన బిడ్డవైతే, నువ్వు ఆయన కుమార్తెవైతే, కుమారుడివైతే యేసయ్య దగ్గరికి రా, ఆయన అడుగు. ప్రభువా సమస్తం నీదే అంటున్నావు కదా, నాకు నువ్వే అనుగ్రహించు. ఒకసారి ఒక స్త్రీ మాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టింది. ఏమనంటే, బ్రదర్ నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉంటాను, అయితే నాకు అక్కడ ఒక కేవలం 100 గజాల స్థలం ఉంది. నేను చాలా రోజులు అటువైపు వెళ్ళకపోవడం వల్ల ఎవరో దాన్ని కబ్జా చేశారు. నేను కేసు వేసినప్పటికీ ఆ కోర్టుల చుట్టూ తిరగడం అవుతుంది, కానీ ఆ కేసు ఎంతకీ కూడా ముడిపడట్లేదు. ఆ అవతల వ్యక్తి చాలా బలమైన వ్యక్తి అంట, అధికారం కలిగిన వ్యక్తి అంట.
రాజకీయ అండదండలు ఉన్నాయంట, నేనేం చేయలేకపోతున్నాను, నా వైపు న్యాయం ఉన్నప్పటికీ నేనేం చేయలేకపోతున్నాను బ్రదర్ అని మెసేజ్ చేసినప్పుడు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మేము ఒకటే మాట చెప్పాం, అమ్మా వాళ్ళని వీళ్ళని కాదమ్మా నువ్వు అడిగేది. కోర్స్ నువ్వు వెళ్తున్న ప్రాసెస్లో నువ్వు ముందుకెళ్ళు, కానీ నువ్వు అడగాల్సింది, నువ్వు బ్రతిమాలాల్సింది ఎవరినో తెలుసా? యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయన్ని బ్రతిమలాడు. ఎందుకంటే ఆయనదే స్వాస్థం, ఆయనదే ఈ లోకం, ఆయనదే ఆ సమస్తం. నువ్వు అడుగు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడన్నప్పుడు ఆమె పట్టు వదలక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఫలించి దేవుడు ఆమె యొక్క ఆ ల్యాండ్ని ఆమెకి ఇప్పించాడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ మిరాకిల్స్. దేవుడు అద్భుతాలు చేయగలడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాక్యం సెలవిస్తుందండి. అడగండి, దేవుని దగ్గర అడగండి, మొహమాట పడకండి. కొంతమంది మొహమాట పడుతూ ఉంటారు అడగడానికి. మొహమాట పడాల్సిన అవసరం లేదు. వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో నీకేం కావాలో అన్నీ కూడా దేవుని అడుగు, యేసయ్యని అడుగు, అన్నీ ఇస్తాడు. అన్నీ కూడా ఇవ్వగలిగిన సమర్థుడమ్మా. కొంతమంది 1 ఎకరం 2 ఎకరాలు, ఒక 100 ఎకరాలు కొన్నారనుకోండి, వాళ్ళంతా ఫీల్ అయిపోతూ ఉంటారు. నాకు ఎంత ఉంది తెలుసా, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయని చెప్తారు. అటువంటి మన దేవుడి దగ్గర ఈ ల్యాండ్, ఈ భూమే సమస్తమైంది, సమస్త జనము ఆయన వారే. ఆయన ఒక్క మాట ఆర్డర్ వేసాడు అనుకోండి, ప్రతిదీ కూడా మన పాదాల దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు బాధపడుకు. నీకు ఈ లోకంలో ఏం కావాలో ప్రభువుని అడుగు, ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఆరోగ్యం లేదని బాధపడకు, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయని బాధపడకు, లేదా నీకు ఉన్న అప్పుల గురించి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యల గురించి ఇబ్బందులు పడకు, నువ్వు బిజినెస్లో లాస్ అయిపోయినావు అని దుఃఖించకు, నీకు న్యాయం దొరకట్లేదని బలహీనపడిపోయి ఏదో డెసిషన్స్ తీసుకోమాకు, జ్ఞానం లేదని బలహీనపడిపోయి ఆలోచనలో పడిపోమాకు. కానీ ప్రభు దగ్గరికి రా, అడుగు, అడుగుడి ఆయన ఇస్తాడు. అడుగు వారికి ఎప్పుడు కూడా లేదని చెప్పిన దేవుడు కాదండి నా దేవుడు. నా దేవుడు యేసయ్య, ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఈరోజు నీకు కూడా ఇస్తానంటున్నాడు. కాబట్టి విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచి ప్రభువుని అడగండి, ఆయన సమస్తాన్ని మీకు ఇస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించండి. జీవం కలిగిన దేవ, జీవాధిపతివైన తండ్రి, స్తోత్రాలు. గతించిన కాలమంతా కూడా కాపాడి ఈ రోజున సజీవులుగా మమ్మల్ని నిలబెట్టారు. బిడ్డలు తండ్రి ఎంతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వాక్యాన్ని విన్నారు తండ్రి. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపజేయమని అయా బ్రతిమాలుకుంటున్నాం. నమ్మదగిన దేవుడవు, నీతిమంతుడవు, అడిగినది లేదు అనకుండా తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్న దేవుడవు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. ఈ సమయంలో బిడ్డలు ఏ లేమితో, ఏ కొరతతో ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో, అయ్యా న్యాయము దొరకకున్నారేమో తండ్రి, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఉన్నారేమో నాయన, ఆర్థికంగా అప్పులైపోయి తండ్రి కష్టాల్లో ఉన్నారేమో నాయన, అయా కుటుంబంలో సమస్యలు, శోధనలు, ఇబ్బందులు తండ్రి, మారు మనసు లేనటువంటి బిడ్డలను బట్టి దుఃఖిస్తున్నారేమో. ఎస్ లార్డ్. వారు అడుగుతుండగా వారికి సమస్తాన్ని దయచేయమని అడుగుతున్నాం. అయా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఈ రోజున తండ్రి మా అందరి రాకపోకల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. మా పనులను ఫలింపజేయండి, విస్తరింపజేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా తండ్రి ఈ రోజున మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని అందరికీ దయచేయండి. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి, వృద్ధులకు మీరు తోడై ఉండండి తండ్రి. ముఖ్యంగా ఈ రోజున మీ నామానికి మేము అవమానకరంగా కాకుండా మీ నామానికి మహిమ తెచ్చే జీవితాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ ఆల్. యొక్క CMW ప్రేయర్ సెంటర్ అండ్ క్రైస్ట్ మిరాకిల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం. ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులు కూడా ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసి మీరు కూడా దేవుని యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులు కావాలని నేను మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.